హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు వరుసగా రావడం మనం చూస్తూ వస్తున్నాం. సో ఇదంతా కూడా లోకేష్ గారి మాస్టర్ ప్లాన్. ఆయనే ఈ పెట్టుబడులు వచ్చే విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ లోకేష్ గారి చొరవతో ఆయనకున్న వ్యూహంతోనే ఈ విధంగా ఇన్ని పెట్టుబడులు పరిగెత్తుకుంటూ వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు సార్. మీరు మీ అభిప్రాయం ఏంటి? మరి లోకేష్ గారి ఇవన్నీ పెట్టుబడులు పరిగెత్తుకుంటూ రావడం గల కారణం ఆయనేనా సార్? మనం అంటే రెడ్ టీవీ తెలుగుదేశం పార్టీలో చేసే ప్రతి మంచి పనిని కూడా సమర్థించింది. అవుట్ ఆఫ్ ఎనీ ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ ఎనీ రిలేషన్. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళు చేస్తున్న పనులు మనం సపోర్ట్ చేస్తాం. అలాగే లోకేష్ను కూడా రకరకాల పేర్లతో పిలిచారు, అవమానించారు. తర్వాత ఏమో లోకేష్ ఐటీ మినిస్టర్గా పెట్టుకున్నాడు. ఇండస్ట్రియల్ మినిస్టర్గా వచ్చిన చాలా చిన్న పదవి అన్నమాట. ఆ స్కూల్స్కి ఇండస్ట్రీకి ఐటీ మినిస్టర్గా ఉన్నాడు. అటువంటి లోకేష్ ఆయన తాలూకు ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎంత గొప్పగా ఉందో చూస్తున్నాను. మన ప్రేక్షకులు కూడా మన అభిమానులు కూడా చూసి దాన్ని చాలా ఆనందిస్తారనుకుంటాను అనమాట. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు అన్నమాట. లోకేష్ ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడ మంగళగిరిలో ఆ ప్రజలు మనసులు గెలుచుకొని హైయెస్ట్ మెజారిటీతో గెలిచి మంగళగిరిలో ఎవరు కూడా నాకు ఇది వెలితిగా ఉంది, నాకు ఇది కొరవగా ఉంది, నేను కష్టపడుతున్నాను అని ఆవేదన చెందేవాళ్ళు ఎవరూ లేకుండా అందరినీ సాటిస్ఫై చేశాడు. అది తొలి విజయం. తర్వాత లోకేష్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. నిజానికి లోకేష్ మీద అంటే ఎప్పుడో విన్నా నేను, అక్కడ తెలుగుదేశం పార్టీలో ఎవరో మంచి ఎమ్మెల్సీ వీళ్ళు మంచి ఫ్రెండ్స్ ఉండేవారు. అసలు యాక్చువల్గా అకౌంట్లో డబ్బులు పడేటువంటి విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది లోకేషే. వాళ్ళ అకౌంట్లోకి నేరుగా 2,000 రూపాయలు వేసేద్దామంటే నవ్వుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది లోకేష్కి తెలుసు, ఇది చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. కొత్తలో అంటే అంత ప్లానరు కానీ బయటికి కనబడలేదు. ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడికి ఎంతైతే ఒక స్థాయి ఉందో పవన్ కళ్యాణ్కి కూడా అంతే స్థాయి ఉంది. జోడు గుర్రాల స్వారీ చేయడం కష్టం. తండ్రిని ఒప్పించవచ్చు ఈ పని చేస్తానని, మరి పవన్ కళ్యాణ్ ఒప్పించడం కష్టం కదా. ఒకవేళ లోకేష్ చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్టయితే అప్పుడు లోకేష్ ప్రభ వెలుగుతుంది, పవన్ కళ్యాణ్ ప్రభ తగ్గుతుంది కదా. ఇటువంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు కూడా లోకేష్లో తెలివితేటలు అంటే మా అన్నయ్య, వాట్ ఎవర్ ఇట్ మే బి, నా కష్టాల్లో వెన్నుదన్నుగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నయ్య అని ఆ హ్యూమన్ రిలేషన్స్తో ఆయన్ని గెలుచుకున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ ఆలోచించే ఈ పనులు చేస్తాడు అనేటువంటి నిర్ధారణకు వచ్చాడు. అంటే లోకేష్ తన మార్గాన్ని ఎలా సుగమనం చేసుకుంటున్నాడో చెప్పడానికి ఉదాహరణగా చెప్పాను. ఇందులో చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఏదో ఆయన వైభవం అనుకోవడానికి వీల్లేదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, ఐటీ అయింది, అయిపోయింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వస్తున్నటువంటి పరిశ్రమలు మాత్రం లోకేష్ స్వయంగా వెళ్ళాడు, గూగుల్ని ఫాలో అప్ చేశాడు, తెచ్చుకున్నాడు. ఒక గూగుల్ వచ్చిందంటే మన విశాఖపట్నానికి గూగుల్కి ముందు గూగుల్ తర్వాత అని చెప్పుకోవాలండి. మనకి ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. నేను 136 దేశాల నుంచి దిగ్గజాలు లాంటి వాళ్ళు వచ్చేసి 15 లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంఓయు జరిగింది. అందులో కొంతమంది ఆల్మోస్ట్ ఆల్ ప్రారంభిస్తారన్నమాట. ఎందుకంటే విశాఖపట్నం లాంటి అందమైన నగరం జపాన్ లాగా ఉంటుందండి. ఆ సముద్రం ఎక్కడ కొంటారు? ఆ తీరం బ్యూటిఫుల్ సముద్రం అన్నమాట. విశాఖపట్నం నుంచి మద్రాసు వరకు ఆ సీ బెల్ట్ ఉంది. ఆ సీ బెల్ట్ అంతా ఇండస్ట్రియల్ ఏరియాగా సక్సెస్ అవుతుందన్నమాట. విశాఖపట్నంలో మొదలు పెట్టినట్టయితే మద్రాసు వరకు కూడా ఐటీ కంపెనీలు స్ప్రెడ్ అవుతాయి. తర్వాత ఏంటంటే వాళ్ళ తాలూకు టార్గెట్ 20 లక్షల ఉద్యోగాల టార్గెట్. ఆ టార్గెట్ నిన్నటితో ఫుల్ఫిల్ అయ్యింది. రేపు వచ్చి నీకు మాకు కనపడటం లేదంటే నీకు కనిపిస్తాయా? ఇదేం 3D ఎఫెక్టా కనబడడానికి? కనబడండి, దానికి తగినటువంటి ఏర్పాట్లు చేశారు.
అందువల్ల ఈ వైసీపీ పార్టీ వాళ్ళు మంచిని కూడా దానికి వంకర బుద్ధితో చూసి ఓ పేర్లు పెట్టడం మంచిది కాదు. ఈరోజు లోకేష్ని లోకేశ్వరుడు అంటున్నారు అన్నమాట. లోకంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఆ చంద్రబాబు నాయుడిని వదిలేసి లోకేష్ని పడుకుంటున్నారు అన్నమాట. ఎంత సామరస్యంగా, ఎంత చతురతగా ఆయన తాలూకు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కనుక ఇప్పుడు ఐటీ హబ్ అంటే మా విశాఖపట్నంలో ఆ భీములపట్నం బీచ్ రోడ్ అంతా ఐటీ హబ్, ఆనందపురం ఐటీ హబ్, భీములపట్నం ఐటీ హబ్, పద్మనాభం ఐటీ హబ్ పనులు జరుగుతున్నాయి, ప్రారంభించేశారు. ఈ నా ప్రాంతంలో ఉంటాను కాబట్టి నీ దగ్గరగా ఉండి గమనించాను. నిన్నగాక మొన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు భోగాపురం, తయారైపోయింది. 26 జూన్లో ప్రారంభం అయిపోతుంది. పనులు జరుగుతున్నాయి కదా. మాటలతో చెప్పడం కాకుండా చేతల ద్వారా వాళ్ళు చూపిస్తున్నారు. చేతల ద్వారా చూపించే వ్యక్తి లోకేష్, నో డౌట్. అటువంటి వ్యక్తి వయసులో ఉన్నవాడు, కుర్రాడు, ఇంకా ప్రపంచ దేశాలు తిరగాలి, ప్రపంచ దేశాల వాళ్ళు మన మీద ఆధారపడేలా చేసుకుంటున్నాడు. మనము కూడా దగ్గరదారు లాంటి కంపెనీలతో సంబంధాన్ని కలుపుకుంటున్నాము. ఎటువంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి లేదు నేను అంతకుముందు ఉన్నటువంటి పాలక వర్గంతో మేము ఎప్పుడు కూడా అందుబాటులో లేవు, టచ్లో లేవు, వాళ్ళు అనుకుంటే మేము అదేం బాధ్యత అని చెప్పేసి తప్పించుకొని లోకేష్ తాలూకు ఆ సన్నిధికి వస్తున్నారు. లోకేష్ తాలూకు ఆ క్యాంపస్కి వస్తున్నారంటే లోకేష్ సాధించిన తొలి విజయం అన్నమాట. ఏదైనా 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అంటే చాలా పెద్ద ట్రేడ్ జరిగినట్టు. అలాంటిది 15 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది క్రెడిట్ ఆఫ్ లోకేష్. అది లోకేష్ తాలూకు కష్టార్జితం, శ్రమ. అంటే అది శక్తివంతులు లేకుండా శ్రమపడి అంత గొప్ప పెట్టుబడులను రాబట్టుకున్నాడని చెప్పే మనకు అది వాస్తవంగా మనకు కనిపిస్తున్నటువంటి నగ్న సత్యాలు. ఇందులో దాపరికాలు లేవు. ఏ కంపెనీ వాళ్ళు వచ్చారో సంతకాలు పెట్టారు, ఎంతకి ఎంఓ అయిందో రికార్డు ఉంది. నీకు కావలిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రికార్డు ఇస్తారు. ఇన్ని కంపెనీలు ఎంఓ చేసుకున్నాయి, టోటల్ పెట్టుబడి ఎంతమంది, టోటల్ ఎంతమంది ఎంప్లాయీస్ని జనరేట్ చేస్తున్నారు, ఇంతమంది ఎంప్లాయీస్ని జనరేట్ చేస్తున్నారు. ఇంకా తలచెక్కి ప్రశ్నలు ఎందుకు, అన్నీ కళ్ళ కట్టడి కనిపిస్తున్నప్పుడు ఇలాగ అర్థంలా కనిపించే చేసినటువంటి ఒక పారదర్శకత ఉన్నటువంటి వ్యక్తి లోకేష్. కనుక లోకేష్ కాదు, లోకేశ్వరుడే అని మనం ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. రైట్ సార్. అది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.